Welcome to Mana News, the fastest regional news. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు విద్యార్థుల అనారోగ్య మృతిపై వైకాపా నేతల తప్పుడు విమర్శలపై ఘాటుగా స్పందించిన గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి. మృతి చెందిన ఇద్దరు విద్యార్థులకే ఆర్థిక సాయం అందించి 11 మంది అని ఎలా అంటారని ప్రశ్నించిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి. సీజనల్ వ్యాధులతో బాధపడుతున్న విద్యార్థుల ఆరోగ్యం మెరుగుపరిచేందుకు ప్రతిపక్షాలుగా సలహాలు సూచనలు ఇవ్వండి. గత 5 ఏళ్లలో 118 మంది విద్యార్థులు మృతి చెందారు. వారి కుటుంబాలను వైకాపా నేతలు కనీసం పరామర్శించలేదు. ఆశ్రమ పాఠశాలలో గురుకులాల్లో మౌలిక వసతుల కల్పనకు గతంలో 155 కోట్ల రూపాయలు, ప్రస్తుతం మరో 112 కోట్ల రూపాయలు నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి గిరిజన శాఖ మంత్రులుగా 5 ఏళ్లు ఏం చేశారు? ఎన్ని హాస్టళ్లు పర్యవేక్షణ చేశారు? ఎంతమంది చనిపోయిన వారిని పరామర్శించారో చెప్పాలని ప్రశ్నించిన సంధ్యారాణి. ఆశ్రమ గురుకుల పాఠశాల విద్యార్థులకు కనీసం కంచాలు, పెట్టెలు, దుప్పట్లు కూడా ఇవ్వలేకపోయారు. విద్యార్థుల ఆరోగ్యంపై వైకాపా నేతలు శవ రాజకీయాలు మానుకోవాలి. గత ప్రభుత్వంలో ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను జగన్ రెడ్డి మళ్లిస్తే కనీసం అడ్డుకోలేని రాజన్న దొర పుష్పశ్రీవాణి నాపై తప్పుడు విమర్శలు చేస్తారా? గిరిజన సమస్యలు, ఐటీడీఏలు నిర్వీర్యంపై గిరిజన శాఖ మంత్రులుగా ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కనీసం జగన్ రెడ్డి దృష్టిలో పెట్టలేకపోయారు. 611 మంది విద్యార్థులను చిన్న భవనాల్లో పెట్టి గురుకులం ఏర్పాటు చేసింది పుష్పశ్రీవాణి కాదా అని ప్రశ్నించిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి. మీరు 5 ఏళ్లలో చేయని అభివృద్ధి 15 నెలల్లో చేసి చూపించా. 100 రోజుల్లో 100 గ్రామాల్లో రోడ్లు వేయించా. అభివృద్ధిని చూస్తారంటే రండి చూపిస్తా అని సవాల్ విసిరిన మంత్రి సంధ్యారాణి. ప్రజలు చీ అంటూ తిట్టినా వీరిని మాత్రం మర్చిపోకుండా గుర్తు చేసుకోవడానికి ఉనికి చాటుకునేందుకు వైకాపా నేతలు తప్పుడు ప్రచారాలు, పరామర్శలు చేస్తున్నారు. సూపర్ 6 సూపర్ హిట్ అయింది, ప్రజాదరణ పెరిగింది. ఇది చూసి ఓర్వలేక వైకాపా అడ్డుగోలు ఆరోపణలు చేస్తోంది. విశాఖకు గూగుల్ రాకతో ప్రపంచమంతా హర్షిస్తుంటే వైకాపా నేతలు గొగ్గోలు పెట్టడం సిగ్గుచేటు. మాజీ సీఎంకే మంత్రి భ్రమించింది అనుకున్నా, కానీ ఆయన చుట్టూ ఉన్న నేతలు కూడా అలాగే ఉన్నారు. మెడికల్ కాలేజీలు నిర్మించకుండానే వాటి దగ్గరకు వెళ్లి ధర్నాలు చేయడం హాస్యాస్పదం. పార్వతీపురం మన్యం జిల్లాలో కనీసం స్థల సేకరణ చేయకుండా మెడికల్ కాలేజీ కట్టామని ధర్నాలు చేస్తూ మీడియా ముందు నినాదాలు చేస్తూ ఆందోళన చేయడం సిగ్గులేని తనం కాదా? మతి స్థిమితం లేని పనులు కాదా అని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. పారాసిటమాల్ టాబ్లెట్ ఇవ్వండి అని అంత భయంకరమైనటువంటి వ్యాధికి కూడా మేము మందు ఏం చెప్పలేదే. మీ టైంలో ఏ పిహెచ్సిలోనైనా జ్వరానికి మందులున్నాయా? అడగండి డాక్టర్లు కావాలంటే, నేను చెప్తున్నాను కాకుండా. పిహెచ్సిలో మలేరియాకి గానీ టైఫాయిడ్కి గానీ మీరు ఎక్కడైనా మందులు పెట్టారా? పాము కాటికి గానీ కుక్క కాటికి గానీ ఎక్కడైనా మందులు పెట్టారా? కనీసం ఒక మాస్క్ కూడా ఇవ్వని మీరు ఈ రోజు నీతులు చెప్తున్నారే, మాట్లాడుతున్నారే. ప్రభుత్వ వైఫల్యాల వల్ల ఇంతమంది హాస్పిటల్లో జాయిన్ అయ్యారంటున్నారే. ఒక పక్క డాక్టర్లు స్ట్రైక్ చేస్తున్నారు. మీ టైంలో స్ట్రైక్ చేస్తే మీరు కాలు ఎరగొట్టేసేవాళ్ళు, వాళ్ళని వెంటనే జైల్లో పెట్టించేసేవాళ్ళు. మీరు ఇప్పుడు ఇన్ని కబుర్లు మాట్లాడుతున్నారే. ఒక 65 సంవత్సరాల అమ్మ, ఒక ఆవిడ పేరు యాక్చువల్ గా ఆవిడ ఒక పోస్ట్ పెట్టింది ఎఫ్బీలో పోస్ట్ వస్తే దాన్ని ఆవిడ షేర్ చేసింది. 65 సంవత్సరాలు ఆవిడ. వెంటనే ఆవిడ సిబిఐ కప్పు చెప్పారే. మీరు ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు తలా తోకాలేని మాటలు మాట్లాడుతున్నారు. మిమ్మల్ని సిబిఐ పంపించాలి యాక్చువల్ గా చెప్పాలి అంటే. కానీ మేము మనుషులకు స్వాతంత్రం ఇచ్చాం, మాట్లాడుకోండి అని చెప్పాం, ధర్నాలు చేసుకోండి అని చెప్పాం. మీరు ఎక్కడైనా ఏదైనా లెటర్లు ఇవ్వాలంటే ఇచ్చుకోండి అన్నాం, వినతి పత్రాలు ఇవ్వాలంటే ఇచ్చుకోవాలన్నాం. మాకు మీరు ఏం చేసేవాళ్ళు? హౌస్ అరెస్టులు, బయటకు రానివ్వలేదు. రంగనాయకుల అమ్మ, ఆ పేరు కొంచెం ఉత్తరాలు, 65 సంవత్సరాల అమ్మ. ఇంకా చాలా మందిని జైల్లో పెట్టించారు. అలాంటిది మా చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా, అక్రమంగా జైల్లో పెట్టిస్తే ధర్నా చేద్దాం నేను బయటకు వస్తే నా ఇంటి చుట్టూ ఒక నక్సలైట్ కాపలా పెట్టినట్టు పోలీసులు పెట్టారు. ఈ రోజు మీకు ఒక్కరికైనా మేము పోలీసులు కాపలా పెట్టించామా? మీరు పోలీసుల్ని గుడ్డ లోటు తీసి కొడతామన్నారు, కానీ మేము ఏ రోజు పోలీసులు ఒక మాట మాట్లాడలేదే. విలేకరులు మీరేమన్నారు?
చెప్పు తీసుకొని కొడతారన్నారు విలేకరుల సోదరులు మీరు అందరూ ఉన్నారు. ఆ మాట నేను మళ్ళీ వాడుతున్నాను. దయచేసి మీ సోదరుగా మీరు ఏమీ అనుకోకండి. నేను ఒక్క రోజైనా అలాంటి పరుషమైన పదాలు ఎప్పుడైనా వాడానా? అంటే ఈ రోజు మీకు నోరుంది కదా అని ఇష్టానుసారంగా మాట్లాడడం. నిన్న జగన్మోహన్ రెడ్డి వచ్చి 2 చనిపోయారు, అయ్యయ్యో వాళ్ళకిద్దరికి ఒక్కొక్కరికి 5 లక్షలు ఇస్తున్నాను, ఇంకా 11 మంది చనిపోయారు. ఎక్కడ? పార్వతీపురం మన్యం జిల్లాలో 11 మంది చనిపోయారు. ఓకే, ఆయన లెక్క ప్రకారం 11 మంది చనిపోయారు. మరి ఇద్దరికే డబ్బులు ఎందుకు ఇచ్చారు? 11 మందికి ఇవ్వాలి కదా. మరి మీరు ఇలా డబ్బులు ఇవ్వాలి అన్నంత నిజంగా మీకు అంత దక్షత, అంత కార్యం మీద అంత పట్టుదల, మీకు నిజంగా పేద